బంగ్లాదేశ్లో ఇక సైన్యానికి ప్రభుత్వానికి మధ్యన గొడవ వస్తుందా? లేదా మత ఉన్మాద కూటమికి సైన్యానికి మధ్య తగవలు వస్తాయా? చూడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా వన్ సైడెడ్గా సాగిపోయింది. ముందు అక్కడ ఒక కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఎవరైతే స్వతంత్ర సమరయోధులు అంటే బంగ్లాదేశ్కి స్వతంత్రం తెచ్చినటువంటి వర్గం ఉందో వాళ్ళ పిల్లలకి వారసత్వంగా రిజర్వేషన్ కల్పించేటటువంటి చట్టం తీర్పు ఇచ్చింది. చట్టం లేదు అక్కడ, తీర్పు ఇచ్చింది మీరు ఎందుకు కల్పించరు అంటూ. అట్లా కల్పించలేము, ఇది మూడవ తరానికి అట్లాంటి రిజర్వేషన్ ఇస్తే ప్రజామోదం కాదంది హసీనా ప్రభుత్వం. తీర్పు అమలు చేయాల్సిందే అంది కోర్టు. సుప్రీంకోర్టుకి వెళ్తామన్నారు. ఈలోపుగానే ఇదిగో ఇదంతా అన్యాయం అయిపోతున్నారు రిజర్వేషన్స్తో ప్రజలు అన్నటువంటి పేరుతో ఉద్యమం ప్రారంభించేశారు. ఆ ఉద్యమానికి అమెరికా, చైనా ఈ గ్రూపులన్నీ సహకరించేసి పాకిస్తానీ గ్రూపులన్నీ ప్రోత్సహించేసి ప్రజా ఉద్యమాలు క్రియేట్ చేసేసి రచ్చరచ్చ చేసేసినాయి. దేశమంతా అల్లకల్లలో సృష్టించేసినాయి. ఆ వంక పెట్టేసి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని భారతదేశానికి పంపించేసింది సైన్యం. తద్వారా సైన్యం తమ ఏలుబడిలో ఉండుకునేలా చూసుకుంది. కానీ యూనస్ అనేవాడిని తెచ్చి రుద్దింది అమెరికా. వాడి చెప్పు చేతలో వీళ్ళు నడవాల్సి వస్తుంది. ఇది సైన్యానికి నచ్చట్ల. తమ పెత్తనం ఇప్పుడు బర్మాలో సైనిక పాలన నడుస్తుంది, పాకిస్తాన్లో సైనికుల ఇష్టరాజ్యంగా నడుస్తుంది, బంగ్లాదేశ్లో యూనస్ గాడి ఇష్టారాజ్యంగా మేమెందుకు నడవాలా అనేది వీళ్ళ ఆలోచన. ఇప్పుడు సైనిక చీఫ్ నువ్వు అర్జెంటుగా ఎన్నికలన్నా పెట్టు, లేకపోతే నీ వలన దేశం నాశనం అయిపోతుందంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఓ రకంగా తిరుగుబాటు ప్రకటించాడు. ఇప్పుడు కనుక అది యూనస్ అమలు చేయలేదనుకోండి, యూనస్ను లోపలేస్తారు. లేదా అక్కడున్న తిరుగుబాటుదారులు ఈ గ్రూపులన్నీ కలిసి సైన్యం మీద దాడులు చేసినాయి అనుకోండి, అదొక ఆఫ్ఘనిస్తాన్ లాగాను, సిరియా లాగాను, లేకపోతే యెమెన్ లాగాను, లెబనాన్ లాగాను, పాలస్తీనా లాగాను నిరంతరం ఒక కొట్టుకు సచ్చే గ్రూపుల మధ్య పోరాటంగా మిగులుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.